హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ సబ్స్క్రైబర్ని క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్లో పొందగలరు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మీకు రెసిడెన్సీ సర్టిఫికేట్ ఎలా అప్లై చేసుకోవాలో మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది మనకు ఎడ్యుకేషన్ సమయంలో పాటు మనకు గవర్నమెంట్ జాబ్ కోసం కానీ, అలాగే మీకు ఏదైనా స్టేట్ గవర్నమెంట్ ఏదైనా కొత్తగా స్కీమ్స్ లాంచ్ చేసినప్పుడు ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ అవసరం అవుతుంది. సో అందుకోసమే ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నేను లాస్ట్ టైం ఆల్రెడీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేసుకోవాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేసుకోవాలి, అలాంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేసుకోవాలి వీడియోస్ అయితే చేశాను. సో మీరు చూడకపోతే అక్కడైతే ఇక్కడ ఐకార్డ్లో ఉంటాయి, చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు రెసిడెన్సీ సర్టిఫికేట్ కోసం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సేవ అని టైప్ చేయండి. తెలంగాణ మీ సేవ అని టైప్ చేస్తే మీకు ఏంటంటే అప్లికేషన్ ఫామ్ అయితే దొరుకుతుంది. సో ఫస్ట్ నేను ఏంటంటే ఆఫ్లైన్ చెప్తాను, ఆన్లైన్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆఫ్లైన్లో ప్రొసీజర్ చెప్తాను ఫ్రెండ్స్ మీకు అది. సో మీరు తెలంగాణ మీ సేవ అని గూగుల్లో టైప్ చేయగానే మీకు ఇలా అయితే వెబ్సైట్ వస్తుంది. వచ్చిన తర్వాత మీరు చూడండి, ఇక్కడ చూడండి సర్వీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఏం లేదు, రెసిడెన్సీ సర్టిఫికేట్ అని టైప్ చేయండి. చూడండి, రెసిడెన్సీ సర్టిఫికేట్ అని టైప్ చేయగానే నాకు ఆల్రెడీ దీనికి సంబంధించిన సర్టిఫికేట్ యొక్క సర్చ్ బార్లో అయితే కనబడింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. టైం లైన్ వచ్చేసి మీకు 6 వర్కింగ్ డేస్లో అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. అంటే 1 వీక్ అనుకోండి, ఎట్లాగా సండే హాలిడే కాబట్టి అది క్యాల్కులేషన్ రాదు. ఫీజు వచ్చేసి అంటే మీరు మీ సేవలో పే చేసిన అమౌంట్ వచ్చేసి 45 రూపీస్ ఆఫ్లైన్ కాబట్టి, ఆన్లైన్ కూడా అంతే. సో దానికి ఎక్కడెక్కడ వాడతారని ఇక్కడ డిస్క్రిప్షన్ అయితే ఉంది. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ కోసం కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే ఈ అప్లికేషన్ ఫామ్ ఇక్కడ చూడండి. ఇక్కడ రైట్ సైడ్లో మీకు అప్లికేషన్ ఫామ్ ఉంది కదా. సో ఈ అప్లికేషన్ ఫామ్ని అయితే క్లిక్ చేయండి. సో అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ అవుతుంది మీరు క్లిక్ చేయగానే. సో అప్లికేషన్ ఫామ్తో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటైతే ఖచ్చితంగా కావాలి, మ్యాండేటరీ జేపీజీ ఫార్మాట్లో. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఆప్షనల్ డాక్యుమెంట్స్ అంటే ఇంకా మీకు హౌస్ అడ్రస్ కోసం అసలు మీరు ఆడ ఉంటున్న ప్రూఫ్ ఏంటనేది ఇక్కడ హౌస్ ట్యాక్స్ కానీ, టెలిఫోన్ బిల్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, రేషన్ కార్డ్, ఏపిక్ కార్డ్, ఆధార్ కార్డ్. సో వీటికి సంబంధించిన డాక్యుమెంట్ అయితే ఇవి కూడా తీసుకొని వెళ్ళాలి. ఫస్ట్ ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే సిటిజన్ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆ ఫామ్ ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత మీరు ఏంటంటే మీకు దాంతోపాటు ఫోటో ఉంది కదా, ఆ ఫోటోని తీసుకొని మీ సేవకి అయితే వెళ్ళాలి. మీ సేవకి వెళ్ళాక ఆ ఫామ్లో ఉన్న డీటెయిల్స్ ఆన్లైన్లో ఎంటర్ చేసి మీకు ఒక స్లిప్ ఇస్తారు. స్లిప్ ఇచ్చిన తర్వాత ఏంటంటే మీకు రెవెన్యూ అంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తుంది. సో మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఎవరైతే ఆర్ఐ ఉంటారు, అండ్ డిప్యూటీ తహసీల్దార్ ఉంటారు, అండ్ తహసీల్దార్ ఉంటారు, ఏపీలో అయితే విఆర్ఓ కూడా ఉంటారు. సో వీళ్ళందరికీ సిగ్నేచర్ తీసుకుంటే మీకు ఒకవేళ మీరు అక్కడ నిజంగానే ఉంటారని వాళ్ళు భావిస్తే కనుక రెసిడెన్సీ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఇస్తారు. ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఖచ్చితంగా నేను చెప్పాను కదా, మనకి ఎడ్యుకేషన్ టైంలో కానీ, లేదా గవర్నమెంట్ జాబ్ టైంలో కానీ, లేదా ఏదైనా స్కీమ్ తీసుకునేటప్పుడు కానీ ఖచ్చితంగా ఇది అయితే అవసరం అవుతుంది. సో ఖచ్చితంగా అయితే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరైతే తీసుకొని పెట్టుకోండి. సో బెటర్ ఇది. సో ఈ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలంటే ఇప్పుడు చూపిస్తాం ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ ఫామ్ చూడండి, ఇలా ఉంటుంది. మీకు ఈ నివాస ధృవీకరణం కొరకని ఒక ఫామ్ అయితే ఉంటుంది. ఇది అప్లికేషన్ ఫామ్. ఇక్కడ పేరు, మీ నాన్న పేరు, మీ మండలం, వార్డు, గ్రామము, ఇంటి నెంబరు, ఎన్ని సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు, దేనికోసం, ఇంటి అంటే జాబ్ కోసమా, ఎడ్యుకేషన్ కోసమా, ఇక్కడ అవన్నీ ఫిల్ చేయాలి. సో అక్కడ మీ ఫాదర్ సంతకం ఉంది కదా, ఇక్కడ మీ ఫాదర్ సంతకం పెట్టించాలి. అలాగే మీ సంతకం, ఎవరైతే అప్లికెంట్ ఉంటారో అప్లికెంట్ సంతకం కూడా పెట్టాలి. అండ్ ఆల్సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఎట్లాగా ఇదే కాబట్టి ప్రాబ్లం లేదు. సో రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, గుర్తింపు కార్డు, అండ్ ఆల్సో మళ్ళీ ఇంటి పన్ను రసీదు, కరెంట్ బిల్లు, టెలిఫోన్ బిల్లు. సో ఇందులో ఒకటి ఖచ్చితంగా అయితే కావాలి. సో అది మాత్రం గుర్తుండగానే ఇది మీ ప్రూఫ్ కోసం, ఇది ఏమో అడ్రస్ ప్రూఫ్ కోసం. ఇంటి పన్ను, కరెంట్ బిల్ ఏమో, టెలిఫోన్ బిల్ ఏమో అడ్రస్ ప్రూఫ్ కింద పనికి వస్తుంది. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు అనేది మీ ప్రూఫ్ కింద పనికి వస్తుంది. అలాగే మీ మొబైల్ నెంబర్కి ఖచ్చితంగా ఏమైనా ఎంటర్ చేయండి. మెయిల్ ఐడి అనేది కూడా ఎంటర్ చేస్తే బెటరే, ఉంటే మాత్రం ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఎంటర్ చేయండి, ఎందుకంటే మీకు అప్రూవ్ అయినట్టు వస్తుంది. సో ఇది ఆఫ్లైన్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇది ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఏంటంటే ఫోటో తీసుకొని మీ సేవకి వెళ్తే మీ సేవ వాళ్ళు ఫిల్ చేసి మళ్ళీ వాళ్ళు ఎంఆర్ ఆఫీస్లో పంపిస్తారు. ఎంఆర్ ఆఫీస్లో ఎంక్వైరీ అయిపోయిన తర్వాత మీకు వితిన్ 6 డేస్లో మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే వస్తుంది. ఇది ఆఫ్లైన్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇంకా ఆన్లైన్ ప్రాసెస్కి వస్తే ఇక్కడ హోమ్ ఉంది కదా. సో హోమ్ ఉన్నాయి కదా, దీని మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ ఏంటంటే పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వండి. సో ఫ్రెండ్స్, మీరు లాగిన్ అయినాక ఇక్కడ ఓటీపీ వస్తుంది. ఓటీపీతో మళ్ళీ ఒకసారి ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
సేమ్ ఇక్కడ కూడా రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉంది, అది క్లిక్ చేయండి. ఇక్కడ టైప్ చేయండి, ఈజీగా వస్తుంది. సో ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ టైప్ చేయగానే రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, ఇది ఆన్లైన్ కదా, ఆన్లైన్లో కూడా సేమ్ అట్లానే వస్తుంది. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కొత్తగా ఒక వేరే న్యూ పేజ్కి న్యూ ట్యాబ్కి వెళ్తుంది. న్యూ ట్యాబ్లో ఇక్కడ అప్లికేషన్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్, అప్లికెంట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఆర్ జెండర్, డేట్ ఆఫ్ బర్త్, డోర్ నెంబర్, అడ్రస్ డీటెయిల్స్ ఇవి. అండ్ ఆల్సో ఇక్కడ రెసిడెన్సీ సర్టిఫికేట్ డీటెయిల్స్. పర్పస్ అంటే దీనికోసం జనరల్, పాస్పోర్ట్. సో చూడండి పాస్పోర్ట్ కూడా అవసరము ఇది. సో ఎంప్లాయ్మెంట్, స్టేట్ గవర్నమెంట్ సర్వీస్. సో ఏదైనా జనరల్ అంటే జనరల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సిన్స్ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటారో ఆయన ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రేషన్ కార్డు అయితే ఏది అప్లోడ్ చేస్తున్నారు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఏదైతే మూడిట్లో ఏదో అప్లోడ్ చేస్తారు కదా. సో అప్లోడ్ చేసేటప్పుడు మాత్రం ఆ డీటెయిల్స్ని వాళ్ళని 3 MB లోపు అయితే గుర్తు ఉండాలి, అది PDF ఫార్మాట్లో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో ఈ మూడిట్లో ఒకటి ఇంకోటి వచ్చి JPG ఫార్మాట్లో ఉండాలి. సో ఇక్కడ హైట్ ఉంది, విడ్త్ ఉంది, ఇది కూడా చూసుకోండి. సో ఈ అప్లోడ్ చేసి షో పేమెంట్ మీద క్లిక్ చేస్తే పేమెంట్ కనిపిస్తుంది. వన్స్ కనిపించిన తర్వాత మీరు పేమెంట్ చేస్తే పేమెంట్ అయితే అయిపోతుంది. పేమెంట్ అయిపోయినా వితిన్ 6 డేస్లో ఏంటంటే ఇది ఇక్కడ MR ఆఫీస్కి అయితే వెళ్తుంది. సో అక్కడ మీ ఫాదర్ కానీ మీ మదర్ కానీ ఎవరు లేదు, మీరే అక్కడే ఉంటే మీరు వెళ్ళి అప్రూవ్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళినాక సేమ్ ప్రాసెస్, ఆన్లైన్ ఆఫ్లైన్ అయినా సేమ్ ప్రాసెస్ అక్కడ. సో అక్కడ అప్రూవ్ వచ్చిన తర్వాత మీకు ఏదైనా మన సర్టిఫికేట్ కనిపిస్తుంది. సర్టిఫికేట్ ఏంటంటే మీ దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ నెంబర్ అయితే గుర్తుపెట్టుకోవాలి, అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కదా, ఈ నెంబర్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. సో మళ్ళీ ఒకసారి మేము చెప్తున్నాను, ఈ నెంబర్ చాలా మ్యాండటరీ. మీరు మీ సేవలో ఏదైనా సర్వీస్ కోసం అప్లై చేయండి, ఖచ్చితంగా అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ అయితే చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ దయచేసి దాన్ని సేవ్ అయితే చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ నేను చెప్పాల్సింది. అండ్ ఆల్సో ఇంకోటి గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏపీకి కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది, కాకపోతే కొద్దిగా లిటిల్ బిట్ డిఫరెంట్ అయితే ఉంటుంది. సో ఏమన్నా డౌట్ ఉంటే నాకు కింద మాత్రం కామెంట్ చేయండి. సో ఇది మీకు చెప్పాల్సింది ఇవాళ. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.